22A పై హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల నుంచి మొత్తం 750కి పైగా ఫిర్యాదులు వచ్చాయన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ప్రైవేట్ ఆస్తులకు ఆటంకం కలిగించాలనే ఉద్దేశం తమకు లేదని, అధికారుల తప్పిదంతో ఈ సమస్య ఏర్పడిందని అన్నారు. న్యాయబద్ధమైన భూముల్ని 22A నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు. బాధితులకు క్షమాపణలు చెప్పారు మంత్రి పొంగులేటి. వివాదంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖలు సమన్వయంతో పునఃపరిశీలన చేపడతాయన్నారు. బాధితులు తమ ధృవీకరణ పత్రాలు సమర్పిస్తే తప్పుగా చేరిన భూముల్ని 22A నుంచి వెంటనే తొలగిస్తామన్నారు. ప్రజల కోసం 1800-599-4788 అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరో ఏ మెట్లెక్కి తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక అప్లికేషన్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర కానీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర కానీ, ఎంఆర్ఓ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ, కలెక్టర్ దగ్గర కానీ సింగిల్ ప్లేస్లో మీరు ఒక అప్లికేషన్ ఇస్తే చాలు. అప్లికేషన్లో మీ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేయండి. వితిన్ 3 to 5 days లోపు న్యాయబద్ధమైన మీ ఆస్తులకి ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత, భరోసా తీసుకుంటది. ఆ శాఖ మంత్రిగా నాదే. ఎవరైతే ఈ నిషేధిత జాబితాలో ఉన్నారని, అభద్రతకు లోను కావద్దని చెప్పటం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. కంప్లైంట్స్ ఏవైనా ఉంటే రాతపూర్వకంగా ఇచ్చినా పర్వాలేదు. ఈ టోల్ ఫ్రీ నెంబర్ కమ్యూనికేట్ చేసినా మళ్ళీ మా పక్షానే డిపార్ట్మెంట్ సైడ్ నుంచే వారికి కమ్యూనికేషన్ కూడా వస్తుంది. టోల్ ఫ్రీ నెంబర్ అండి 1800-599-4788. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, 1800-599-4788.